ఈరోజు వీడియోలో జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ అంటే అందరికన్నా పెద్దది, చాలా ముఖ్యమైనది, ముందుండేది అని అర్థము. ఈ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉంటుంది. అధిపతి బుధుడు, అధిదేవత ఇంద్రుడు. ఇంద్రుడు దేవతల యొక్క రాజు. ఇంద్రుడు తన పదవిని, గౌరవాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అప్రమత్తంగా ఉంటాడు. అదే లక్షణము జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళలో గూడా చూడొచ్చు. వీరు జీవితంలో పెద్దవారి పాత్ర అంటే ఇంట్లో పెద్దగా పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబం కోసము, స్నేహితులు, ఫ్రెండ్స్ కోసము తమ వాళ్ళని కాపాడుకోవడానికి బాధ్యత తీసుకుంటారు. వీళ్ళు బయటికి చాలా స్ట్రాంగ్‌గా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ బాధ్యతతో నిండిన మనసుంటుంది వీళ్ళకి. నేనే చూసుకోవాలి వీళ్ళని అనే భావన ఎప్పుడూ వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రానికి చిహ్నము చెవిపోగు, ఇయరింగ్ లేదా గొడుగు అంటే అంబ్రెల్లా. ఈ 2 కూడా ఒక విషయాన్ని చెబుతాయి. ఏంటది? రక్షణ, హోదా, గౌరవం. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకుల స్వభావాన్ని విషయానికొచ్చినట్టయితే వీరు మామూలుగానే చాలా తెలివిగల వాళ్ళు. విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సీరియస్‌గా తీసుకుంటారు. ఇతరులకు అండగా నిలబడడం వీరి సహజ స్వభావము. చాలా ఇండిపెండెంట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అండ్ వీరికి నమ్మకం అనేది చాలా ఎక్కువ. అదే వీరి పెద్ద బలం. చాలా సార్లు ఎదుటివారు చూడని విషయాలు గూడా వీరు గుర్తిస్తారు, గమనిస్తారు. వీరికి చాలా లోక జ్ఞానము, లోతైన జ్ఞానం చాలా ఉంటుంది. ఇక నెగెటివ్ విషయానికొస్తే అధికారాన్ని ప్రదర్శించాలనే కోరిక మాత్రం చాలా ఎక్కువుంటుంది. వాళ్ళే లీడరు, వాళ్ళే బాస్ అని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటారు. నేను చెప్పిందే సరైనది అనే భావన పెరుగుతుంది. అసూయ, కోపము వంటి భావాలు వచ్చినప్పుడు వీరు లోపలే కుంగిపోతూ ఉంటారు. ఎవ్వరిని త్వరగా నమ్మకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. లోపల ఒంటరిగా ఫీలయినా బయటికి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా పాదాల విశేషణ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు చూసినట్టయితే మొదటి పాదము గురువు ప్రభావం వల్ల వీళ్ళకి విద్య, జ్ఞానము, దానగుణము ఎక్కువగా ఉంటాయి. రెండవ పాదము మకర నవాంస, శని ప్రభావము. దీనివల్ల వీళ్ళకి కష్టపడి ఎదగడము, బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక మూడవ పాదము కుంభ నవాంస. ఎక్కువగా కొత్తగా ఆలోచించడము, సమాజానికి ఉపయోగపడే పనులపైన ఆసక్తి. నాలుగవ పాదము మీన నవాంస. ఇతరుల భావాలను అర్థం చేసుకునే గుణము, ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక చూసాం గదా జ్యేష్ఠ నక్షత్రం గురించి. వచ్చే వీడియోలో మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.